మనం బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా షాప్‌లో కావచ్చు, లేదంటే ఎవరైనా వేర్ చేసినప్పుడైనా, "అరే! ఈ డ్రెస్ చాలా బావుంది కదా! అరే! ఈ శారీ చాలా బావుంది కదా!" జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్స్ అయినా సరే, "అబ్బా! చాలా బావున్నాయి. ఇలాంటివి మనం గూడా తీసుకోవాలి. ఇలాంటి కలెక్షన్ మన దగ్గర గూడా ఉండాలి" అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం కదా! అలా మీరు గూడా అనుకుంటూ ఉంటారా? తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కొంచెం వర్క్ ఉండి బయటకైతే వెళ్ళాననమాట. వెళ్ళి పని చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు ఆ దగ్గరలోనే మాకు ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. ఇంకా ఏముంది ఎగ్జిబిషన్ అంటే అలా సరదాగా మా వర్క్ అయితే త్వరగా అయిపోయింది. అందుకని చెప్పేసి మా వారిని అడిగితే సరే కదా అని తీసుకువెళ్లారు. నేను ఎప్పుడు బయటకైతే వెళ్ళను. చాలా రేర్‌గా వెళ్తూ ఉంటాను. ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా ఏదో అడిగాను కదా అని ఇంకా మా వారు కూడా తీసుకెళ్తారనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. ఇదొచ్చేసి జస్ట్ మనకి ఆగస్టు 11 వరకే ఉంటుందంట. ఇంకైతే వెళ్ళి చూస్తూ ఉన్నాను. చాలా అనుకో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! చాలా సార్లు బయట మనం చూసినప్పుడు ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలనే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే అనుకుంటాను. కొన్ని కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకుంటాను. ఇయర్ రింగ్స్, బ్యాగ్స్ అలాంటి కలెక్షన్ తీసుకోవాలి అని. కానీ నాకు నేనే అనుకుంటాను మళ్ళీ ఇవంతా వద్దులే ఎందుకు ఇప్పుడు నాకు అవసరం లేదు కదా! అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చూసినప్పుడు అస్సలు తీసుకోవాలనిపించదు. నాలాగే మీలో ఎవరైనా ఉన్నారా? చాలా చూస్తాను. ముందు ఎక్కడైనా అనుకుంటాను తీసుకోవాలి కంపల్సరీ ఇది అలాంటి కలెక్షను, అలాంటి కలరు అనుకుంటాను కానీ మళ్ళీ తీరా తీసుకునేటప్పుడు వద్దులే ఇప్పుడు దీంతో అవసరం లేదు. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏముంది అని చెప్పేసి మళ్ళీ పక్కకు పెట్టేస్తాననమాట. అలా ఉంటుంది నా మైండ్ సెట్ వచ్చేసి. మీరు నాతో ఎవరైనా రిలేట్ అవుతారా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్ అనిపించాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే మీకు తెలిసిందే కదా! అందుకని నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా బట్టలు, శారీసు ఇంకా చెప్పులు, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి ఎగ్జిబిషన్ అంటే. అవంతా చూసేసుకొని ఇంకెలాగో డిన్నర్ టైమ్ అయిపోయిందని చెప్పేసి శ్రావణ మాసం కదా! అందుకని జస్ట్ రోటీస్ తీసేసుకొని కడాయి పన్నీర్ అయితే తిన్నాము. టేస్ట్ అయితే బావుంది. జస్ట్ ఇంకా 2 రోటీస్, కడాయి పన్నీర్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.